ఇదేం పరిచర్య, ఇదేం దైవజనుడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పరిచర్య ఎంత ఉజ్జీవకరమైన పరిచర్యో మనందరికీ తెలుసు. ఇక్కడ వచ్చిన వారందరిలో కూడా చాలామంది నాతో సహా ఈ దైవజనుడు ప్రేరేపణ ద్వారా సేవకు వచ్చిన వాళ్ళు. నమ్మకమైన సేవకుడు, నిత్య గృహములకు పిలువబడ్డారు. అంతేకాకుండా ఒక తాతగారిగా. And the church has lost a man like a lighthouse. Amazing man. I can only say thank you Jesus for this wonderful man. ఉపయోగించాలంటే చాలా ఆలోచించి ఉపయోగించాలి. ఐకానిక్ ఫిగర్ అండ్ యునిక్ మినిస్టర్ ఇన్ ది విన్యార్డ్ ఆఫ్ గాడ్. నేను చాలా ధైర్యంగా ఈ మాటలు సత్యనారాయణ అంకుల్ గురించి నేను మాట్లాడుతున్నా. దైవజనుడైనటువంటి, కళ్ళు తెరిపించేటటువంటి, ఆయన కదిలితే హృదయాలు కదులుతాయి. ఆయన మాట్లాడితే మానవ బ్రతుకులు దేవుని వైపు తిరుగుతాయి. ఆయన యొక్క స్వరూపం మానవుని యొక్క స్వరూపాన్ని మార్చేటటువంటి, ఆయన యొక్క పరిచర్య, ఆ ప్రసవ వేదన కొన్ని వందల వేల జీవితాలలో దేవుని యొక్క స్వరూపాన్ని, that was his burden and burning experience. నాకు కిరణ్ పాల్ బ్రదర్ సత్యనారాయణ గారు నాకు ఆధ్యాత్మిక తండ్రి. ఇంతప్పటి నుంచి సంవత్సరం 8వ సంవత్సరం నుంచి నాకు సత్యనారాయణ గారు తెలుసు. ఐఎమ్ రన్నింగ్ now 63. He is very associated with my family. పేరునే పిలవగలిగినటువంటి ఏకైక సేవకుడు ఎవరైనా ఉన్నారంటే మచిలీపట్నంలో ఏ గృహాన్నైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఎనీ ఏరియా, పేరు పెట్టి పిలవగలిగినటువంటి ఏకైక దైవ సేవకుడు ఈ యొక్క పట్టణంలో కానీ చుట్టూలో ఉన్నారంటే అది సత్యనారాయణ గారు మాత్రం ఒకటే. అందరితో కార్డియాలిటీ అండ్ వెరీ వెరీ క్రైస్ట్ మైండెడ్ కన్సర్న్ చూపించగలిగినటువంటి సేవకుడు సత్యనారాయణ గారు. ఒక సముద్రం లాంటి ఒక వ్యక్తి గురించి, సేవ గురించి మాట్లాడాలంటే 5 నిమిషాలు అయిపోయింది అప్పుడే. అంతకంతకు అధికమయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. అలాగున్న ప్రభు సహాయం చేయగాక. ఆదరణైనటువంటి దేవుడు వారిని తప్పకుండా పరలోకపు ఆదరణతో ఎడతెగక ఆదరించేవాడిగా